హాయ్ గైస్, మీ ఇంట్లో కుక్క గానీ కుక్క పిల్ల గానీ ఉందా? లేదా మీరు ఫ్యూచర్ లో కుక్కని గానీ కుక్క పిల్లని గానీ తెచ్చుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఒక పప్పిని తెచ్చుకున్నాక దానికి ఏ ఫుడ్ పెట్టాలి, హోమ్ మేడ్ ఫుడ్ పెట్టాలా లేకపోతే ప్యాకెట్స్ లో వచ్చే కిబుల్ పెట్టాలా అని చాలా మందికి ఆలోచన అయితే ఉంటుంది. పప్పీస్ కి ఇంకా డాగ్స్ కి మంచి గ్రోత్, మంచి హెల్త్ కోసం బెస్ట్ హోమ్ మేడ్ ఫుడ్ ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మనం పప్పీస్ కి మనం ఇవ్వగలిగే ప్యాకెట్ ఫుడ్స్ లో బెస్ట్ ఏందో చూద్దాం. దాని ప్రైజ్ ఇంకా దాంట్లో ఉన్న పదార్థాలు మొత్తం కలిపి ఓవరాల్ గా ఒక అంచనాకైతే వద్దాం. సో వీడియో చిన్నగానే ఉంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ తెలిసినట్టే డాగ్ ఫుడ్ ని ఈ ప్యాకెట్ ఫామ్ లో వచ్చే వీటిని మనం కిబుల్ అని అంటాం. దీంట్లో చికెన్ ఇంకా మిగతా మినరల్స్ ఇవన్నీ కలిపి ఈ డ్రై ఫామ్ లో చేసి దీన్ని అయితే అమ్ముతారు. వీటిలో మీకు తెలిసినట్టుగానే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. పెడిగ్రీ, డ్రూల్స్, రాయల్ క్యానిన్, ప్యూర్ పెట్, ఫార్మినా ఐలాండ్, ఇలా ఒక్కోటి ఒక్కో ప్రైస్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఒక పెద్ద అపోహ వచ్చేసి మీకు లో బడ్జెట్ లో ఫుడ్ కావాలంటే పెడిగ్రీ, హై బడ్జెట్ లో కావాలి మంచి ఫుడ్ కావాలంటే రాయల్ క్యానిన్. ఈ రెండే మార్కెట్ లో ఉన్నట్టుగా జనాలు ప్రవర్తిస్తూ ఉంటారు. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కుక్క ఫుడ్ అనేది ఆ ప్యాకెట్ యొక్క రేట్ ని బట్టి కాదు, దాంట్లో ఉన్న పదార్థాలని బట్టి దాని క్వాలిటీ ఉంటుంది. ఇది తెలియక చాలా మంది ఏంటంటే రాయల్ క్యానిన్ ఎక్కువ రేట్ కాబట్టి మంచిగా ఉంటుందని చెప్పి అదే కొనుక్కుంటారు. కాకపోతే మీరు ఒక్కసారి వెనక్కి తిప్పి చూసి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే మీకు కథ అంతా అర్థమైపోతుంది. రాయల్ క్యానిన్ ఒక ఫ్రెంచ్ కంపెనీ అన్నమాట. దీంట్లో మనకి మెయిన్ గా చూసుకుంటే మనం చికెన్, మటన్ ఇవన్నీ ఫ్లేవర్ అని చెప్పి కొనుక్కుంటాం. కాకపోతే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సగానికి సగం కార్న్ అంటే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న అంటే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మొక్కజొన్న మంచిదే, కానీ రోజు తినే అంత మంచిదైతే కాదు. ఇది కుక్కల్లో ఫస్ట్ తొందరగా అరగదు. ఇంకా ఓవర్ వెయిట్ కి ఇంకా మీరు సంవత్సరాల తరబడి ఇదే తినిపిస్తూ ఉంటే వాటి పేగుల్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయినా కానీ ఇది రేట్ ఎక్కువ కాబట్టి నేను పప్పిని చాలా రేట్ పెట్టుకున్నాను, ఫుడ్ కూడా మంచి రేట్ ఉన్నదే కొని అదే వాడతానని చాలా మంది ఇదే వాడుకుంటారు. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న డాగ్ ఫుడ్స్ లో ప్రైస్ పరంగా గానీ ఇంకా ఇంగ్రీడియంట్స్ పరంగా గానీ కొంచెం బెటర్ ఉన్న ఫుడ్ గురించి చూద్దాం. అదొచ్చేసి డ్రూల్స్ కంపెనీ తరపు నుంచి సూపర్ ప్రీమియం ఫుడ్ అయిన ఫోకస్. డ్రూల్స్ ఫోకస్ లో అన్ని కంపెనీస్ లాగే 3 ఉంటాయి: స్టార్టర్, పప్పీ ఇంకా అడల్ట్. పప్పీకి 30 రోజుల నుంచి 3-4 మంత్స్ వచ్చే వరకు మీరు స్టార్టర్ వాడుకోవచ్చు. తర్వాత 4th మంత్ నుంచి ఇంకా 1 year వచ్చే వరకు పప్పీ వాడుకోవచ్చు. ఇంకా ఆ పైన అడల్ట్ వాడుకోవచ్చు. స్టార్టర్ లో ఏంటంటే చిన్నప్పుడు పెరిగే వయసు కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ శాతంలో ప్రోటీన్ ఇంకా ఫ్యాట్, ఫైబర్ కలిగి ఉంటుంది. పప్పీలో వచ్చేసరికి కొంచెం ప్రోటీన్, ఫ్యాట్ తగ్గుతుంది. ఇంకా అడల్ట్ లో వచ్చేసరికి పూర్తిగా ఈ రెండింటి కంటే ప్రోటీన్, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అడల్ట్ అయిన తర్వాత డాగ్ ఇంకా సైజ్ పెరగదు కాబట్టి ఉన్నదాన్ని మెయింటైన్ చేసేలాగా ఉంటుంది. లేదు నేను మా డాగ్ కి 1 year వచ్చినా కూడా పప్పీ ఫుడ్ పెడతాను, బాగా పుష్టిగా ఉంటుందంటే అది ఇంకా మంచిది. మీరు చూసుకోవచ్చు డ్రూల్స్ ఫోకస్ లో స్టార్టర్ లో మనకి సేమ్ రాయల్ క్యానిన్ కి ఈక్వల్ గా ఈ ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే ఉంది. ప్రైస్ లో కూడా చాలా తేడా ఉంది. మనకి ఈ ఫోకస్ కొంచెం చాలా తక్కువకి వస్తుంది రాయల్ క్యానిన్ కంటే. నేనైతే నా పప్పీ టైసన్ కి చిన్నప్పుడు ఫోకస్ స్టార్టర్ వాడాను, తర్వాత ఇప్పుడు ఫోకస్ పప్పీ వాడుతున్నాను. 11 months ఇప్పుడు వీడి ఏజ్. అండ్ రిజల్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. వెయిట్ కూడా మన ఏజ్ కి తగ్గట్టే ఉన్నాడు టైసన్. సో మీరు కూడా తీసుకునే ముందు ఒకసారి రీసెర్చ్ చేసి తీసుకోండి. నా రికమెండేషన్ అయితే డ్రూల్స్ ఫోకస్. లేదు ఇంకా మీరు కొంచెం ప్రైజ్ రాయల్ క్యానిన్ కి ఈక్వల్ గా పెట్టుకుందాం, దానికంటే మంచి ఇంగ్రీడియంట్స్ కావాలంటే కెనైన్ క్రీక్ లో మనకి స్టార్టర్ అనేది వస్తుంది. కెనైన్ క్రీక్ స్టార్టర్ సూపర్ క్వాలిటీ అనమాట. ఇంకా దానికన్నా హైయెస్ట్ లెవెల్ ఇంకా లేదనే చెప్పొచ్చు మన మార్కెట్ లో అయితే. మళ్ళీ స్టార్టర్ గురించి చెప్తున్నానండి. కెనైన్ క్రీక్ అడల్ట్ మాత్రం అంత క్వాలిటీ ఏమి ఉండదు, స్టార్టర్ బాగుంటది. సో ఇలాగే మీకు డాగ్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.